అమ్మ తల్లి, నువ్వు ఇక్కడే వేరుశనక్కాయలు తింటూ శ్లోకాలు చదువుకుంటూ అబ్బా, కూర్చో. అది కాదురా. మేము వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాం. ఒరేయ్, ఇంత దూరం వచ్చింది శనక్కాయలు తినడానిక? నేను వస్తానురా. ఏమిటే వచ్చేది? శిఖర దర్శనం చేసుకున్నావు కదా, చాలు. అది కాదురా. ఏమిటి కాదు? 4 అడుగులేస్తే ఆయాసం దగ్గును. ఇన్ని మెట్లకి చావగలవా? మమ్మల్ని చంపడం తప్ప. ఊరికే నసక్క ఇలా నీళ్ళలో కూర్చో. నా మాట విను. మీ మాతృభక్తి తర్వాత అవతల గుడి మూసేస్తారు. వస్తున్నా వస్తున్నా. అమ్మా, కొంచెం ధర్మం చేయండి అమ్మా, బీదవాడిని. నమస్కారం అమ్మా. రండమ్మా, నా డోలీలో తీసుకెళ్తాను. సమయానికి దేవుళ్ళ వచ్చాం, కానీ నా కొడుకు చిల్లి కొవ్వు కూడా చేతిలో పెట్టి వెళ్ళలేదు. నీ కూలి? నా కూలి అమ్మవారు ఇప్పిస్తుందమ్మా. రండి, జాగ్రత్తగా రండమ్మా. బాబు, నీ రుణం ఎలా తీర్చుకోగలను? తల్లి కొడుకుల మధ్య రుణాలేంటమ్మా? జాగ్రత్త. ఏంటయ్యా పైకెక్కుతున్నావు? బట్టలు మార్చుకోండిరా. ఏమిటి మీరందరూ ఇక్కడ? ఆశ్చర్యంగా ఉంది. అవును, అంతా విన్న తర్వాత మాకు ఆశ్చర్యంగానే ఉంది. ఏమిటి విన్నది? మా చేత చెప్పించాలనే? నీకు తెలీదా? దాస్తే దాగుతుందా? నగల విషయాలు ఏమైనా? ఈ గుసగుసలు గసగసాలు తర్వాత మీ మామగారు వచ్చిన పని వేరు. ముందు ఆ సంగతి చేద్దాం. రా. విషయం తెలిసాక ఇంకా ఇంటలుడువని ఎలా పిలవగలం? అవునయ్యా, ఇహ నుంచి నువ్వు మా అల్లుడు కావు, నన్ను తాతయ్యని చేస్తున్న నా మనవడికి తండ్రి. మా మహాలక్ష్మికి మాతృత్వం ప్రసాదించిన బంగారు బాబు. ఉన్న టైం అంతా మీరే తినట్టుంటే ముహూర్తానికి ఏముంటుంది? నా బొందా, మీరు నేను తప్ప ఆడ స్త్రీలంతా వెళ్ళి అమ్మాయిని రెడీ చేయండి. అబ్బాయి సంగతి నేను చూసుకుంటా. అదేమిటి పసుపుతాడుతో పోస్మేడా నువ్వును? చూడు, ఈ చీర ఎంత బాగుందో, నీకోసం తీసుకొచ్చాను. రా. అత్తయ్య గారు జడవేయమంటారా, పోల్ జడవేనా? అల్లుడు గారు పెట్టిన నగలతో అలంకరించి ఆ తరువాత ఏ జడ నప్పుతుందో దాని పొగుడు అడిగి వేయండి. అబ్బాయి, ఆ నగలన్నీ ఎందుకండి? గంగిరెద్దులాగా ఇలా సింపుల్ గా ఉండనివ్వండి, దిష్టి తగలకుండా ఉంటుంది. కన్నవాళ్ళ దిస్తే ఏం తగలదు, తగిలితే మీ దిస్తే తగులుతుంది. ఆయన భోషణాల్లోనూ లాకర్లోనూ దాచుకోవడానికా, ఇలాంటి శుభకార్యాలు అలంకరించుకోవడానికి? అని ఏమిటి రాజకీయ మీటింగులా? ఒక స్పీచ్ తర్వాత ఒక స్పీచ్. నిన్ను మంచి కట్టుకోమన్నానా? వెళ్ళి కట్టుకో. అమ్మాయిని తొందరగా రెడీ చేసి తీసుకురండి, టైం అయిపోతుంది. నువ్వు కట్టుకున్నావా పంచే? ఏమిటి పంచి ఇక్కడే ఉంది, గోచి అది. అమ్మో, నిన్న అసలు గోచి ఎవరు పెట్టుకోమన్నారు? వద్దు వద్దు, ప్యాంట్ అయినా బాగానే ఉంటుంది. నువ్వు ఇలా కూర్చోమ్మా. ఇదేంటక్క, ఇది బంగారమేనా? ఇలా మెరుపు తగ్గి గిల్టి రూపం వచ్చేసింది. అవును, ఇవి అంతే. అన్ని అంతే. అబ్బే, ఇవి డెఫినెట్ గా బంగారు కాదు. మాది జ్యువెలరీ షాపే కదా, ఇట్టే కనిపెట్టగలం. ఇవి 100% గిల్టీ నగలే అక్క. చక్రి, చక్రి, ఇట్లావయ్యా. ముందు ఇవేమిటో చెప్పు. ఏమిటయ్యా ఇవి? ఏమిటి? అన్నయ్య అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏమిటి నగలు? ఎంత మోసానికి ఒడిగట్టినవాడు ఇంకో 100 అబద్ధాలు చెప్పి సమర్థించుకుంటాడు. దాని మెళ్ళు ఇన్ని ఉరితాళ్ళు వేసి అవి చాలినట్లు మంగళసూత్రం పేరుతో మరో ఉరితాడు బిగించావు కదయ్యా. ఎంత నమ్మక ద్రోహం చేసావురా రాస్కెల్. వాడితో ఇన్ని మాటలు ఎందుకన్నయ్యా? నేను వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇచ్చొస్తాను. అదే రైట్ అన్నయ్య, వీడిని అరెస్ట్ చేసి పక్కలో దోస్తాను. పద, నేను వస్తాను. పద. మంచిది, పిలవండి. ఆయనతో పాటు నన్ను అరెస్ట్ చేస్తారు. నువ్వేం తప్పు చేశావని అరెస్ట్ చేయడానికి? ఒక నేరం చేసిన వాడు ఎలా నిందితుడో, ఆ నేరాన్ని ప్రోత్సహించిన వాళ్ళు కూడా నిందితులే, ఈక్వల్లీ గిల్టీ. ఏంటమ్మా, కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పొచ్చు కదా. అర్థమయ్యేటట్టు చెప్తే మీరు తట్టుకోలేరు. ఏమిటి అంత తట్టుకోలేదు? అమ్మా, నాకు ఇప్పుడు లీలగా అర్థమవుతోంది. వీళ్ళు డబ్బు మనుషులు. నిన్నిచ్చి కట్టబెట్టాలంటే నిన్ను తులాభారంలో కూర్చోబెట్టి అతని స్తోమతో నిన్ను తోచమన్నారు. వీళ్ళ తృప్తి కోసం అతను ఆ పనే చేశాడు, నిన్ను గెలుచుకున్నాడు. అవునా? అది సగం నిజం తాతయ్య. అలా చేయమని సలహా ఇచ్చింది నేను, అది మిగతా నిజం. అందుకే నేను నిందితురాల్ని. బాగుందమ్మా, కన్న రుణం ఇలా మోసం చేసి తెచ్చుకున్నావు అనమాట. మేమేం పాపం చేశామే? మీరెంతో పుణ్యం చేసుకున్నారమ్మా. జరిగిపోయింది తప్పైనా రైట్ అయినా ఇంటి గుట్టు కాపాడే ఈ కూతురు మీ కడుపును పుట్టింది. అమ్మాయి బంగారం లాంటి మాట చెప్పింది. ఇంకా బంగారం గురించి ఎందుకు? మర్చిపోండి. మర్చిపోయాం. శుభకార్యం జరిపించేద్దాం. సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే. నువ్వు కూర్చోమ్మా, నువ్వు కూర్చో. శివే సర్వార్థ సాధకే శరణ్యేత్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరూ అత్యంతలు వేయించి.
ఏమిటి మీరు ఆశీర్వదించరా? నెత్తిన పెట్టుకుని దేవతలా ఊరేగించుకుంటాను. చక్రి చక్రి ఆ? అటు చూడు. ఏం జరిగింది? ఎవరో పెద్ద ఆయన కాలినడకను వస్తూ స్పృహ తప్పిడిపాడు పాపం. అయ్యో బాబు గారు, ఆ రోజు స్టేషన్ లో బాబా ఫోటో ఇవ్వలేదు. ఆయన డోలు తీసుకురండి, ఇంటికి తీసుకెళ్దాం. ఇంటికంటే నీ బొందా దారిలో ఏదైనా జరగడానికి జరిగితే మన నెత్తి మీద పడుతుంది, పోలీస్ కేసు అవుతుంది. పద. ఏం కాదు, తెలిసిన మనిషి అపాయంలో ఉంటే చూస్తూ ఊరుకుంటావా? అది కాదే, నా మాట విను. షూ! అది కాదు. ఏమండి కొంచెం సహాయం చేయండి. లాపండి అయ్యా. అలాగేనమ్మా. సార్ చక్కెర పేషెంట్ తీసుకొస్తున్నాడు, త్వరగా టోపీ పెట్టేసుకోండి. టోపీ పెట్టుకోండి. టోపీ పెట్టుకోండి. చెడి. చెడి. అబ్బా అబ్బా, ఛీ, ఏమిటిది? త్వరగా పసుపు తీసుకురండి. ఇది ఏ రోగం ఏమిటో, పసుపులకి పత్తి గింజలకు తగ్గవు. అదిగో సమయానికి దేవుడు పంపించినట్టు 108 వచ్చింది. తీసుకెళ్లి పెద్ద హాస్పిటల్ పడేద్దాం. హలో 108. అబ్బా అన్ని అపశృతులే. పసుపు తీసుకురండి. పసుపు ఉమ్, తీసుకురావాలి. ఉమ్. నా మనసు ఏదో కీడి శంకిస్తోంది హిందూ. అదిగో అవతల ఘంటసాల గారి శ్లోకాలు కూడా వినిపిస్తున్నాయి. ఎవరో ఏదో ఒక సందర్భంలో వాడినంత మాత్రాన అవి అశుభానికే అని కాదు. ఇక్కడ కూడా అలాంటిదే కదా పరిస్థితి. మరి ఏమండి, ఉమ్, ఏ పనైనా భక్తితో చేయాలి. ఇప్పుడు చేస్తుంది కూడా అదే కదా. నారాయణ 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 నారాయణ. మీరు అర్జెంట్గా ఈ మందులు తీసుకురండి. ఇదిగో నీకు మళ్ళీ చెప్తున్నాను, అడుకోదు నా మాట. ఉమ్, ఉమ్. సార్ టోపీ నెత్తి మించి తీసేయండి, చెతస్కోప్ బల్ల మీద పెట్టండి. ఏ బేరం పోయిందా? వాళ్ళ రోగాలకి వాళ్ళ ఇంట్లోనే మందులు వేసుకుంటున్నారు. ఓహో. ఈ దువ్వుడు కూడా ఎందుకు, పేషెంట్ లేనప్పుడు? ఆ, నేను బాబు గారు, ఇందు. ఆ రోజు ఆ బాబా ఫోటో ఇచ్చారు స్టేషన్ లో, గుర్తుందా? అలా కాలు నడకన కొండెక్కడివి ఏమిటి చెప్పండి? సాహసం కాకపోతేను. సాహసం చేశాను గనకే ఆ అమ్మ ఈ అమ్మను మళ్ళీ చూపించింది, ఇలా సపర్యలు చేయిస్తుంది. మిమ్మల్ని ఏమైనా కష్టపెడుతున్నాను అమ్మా? అబ్బే చాలా చమ్మగా హాయిగా ఉంది సార్. ఇట్స్ అ ప్లెజర్ టు సర్వ్ యు ఫ్రమ్ హెడ్ టు లెగ్. రాసిచ్చిన మందులు తెచ్చారా? అన్ని తెచ్చాను, ఒక మహారాష్ట్రం తప్ప. మహారాష్ట్రం కాదు, దుంప రాష్ట్రం. ఏదో రాష్ట్రం. సరే, మీరు జాగ్రత్తగా గంజి పడుతూ ఉండండి, నేను వెళ్ళి కషాయం తీసుకొస్తాను. అలాగే. వర్తమానంలో ఈయన కషాయం, భవిష్యత్తులో నా కాషాయం. బాబు గారు, ఇదే తులసి తీర్థం అనుకుని గుటకేయండి. తులసి జలం గుట్టక స్వర్గం ద్వారం తర్వాహ అన్నారు టెండూల్కర్ మహర్షి. గుటక్స్ గుటక్స్ మళ్ళీ గుటక్స్. ఇందు, నా షేవింగ్ కిట్ కనపడట్లేదు. ఇదేంటి నువ్వు? బాబు గారి చేతికి ఇంకా పట్టు చిక్కటం లేదు, మీరు కొంచెం షేవ్ చేయరా? మా బాబు కదా, ప్లీజ్. బాబు గారు, షేవింగ్ ఒకటేనా? తలకి నూనె పెట్టి మంచు నూనెతో లెగ్ టు ఫేస్ మసాజ్ చేసి ఇంకా సున్నిపిండితో నలుగు పెట్టి హాయిగా ప్రశాంతంగా శాశ్వతంగా నిద్రపోయేటట్టు తలాంటమంటారా బాబు? చూసావా ఎందు, నువ్వే అనుకుంటే మీ ఆయన కూడా నాకు సేవలు చేయాలని ఎంత ముచ్చట పడిపోతున్నాడో. పిచ్చి సన్నాసి. అంత ముచ్చట పడుతున్నప్పుడు కాదనకండి బాబు. ఏంటి నీ బోర్డు సిఫార్సు? గోళ్ళు కడిగించుకునేంత చోటిస్తే ఒళ్ళంతా తవ్వించుకునే రకం. నేను అట్లాంటి అడ్వాన్స్ చాకరీలు చేయలేను. చూడండి, పెద్దల సేవ పెరుమాళ సేవ ఎంత చేస్తే అంత పుణ్యమే. నాయనా చక్రి, నేను రెడీ. వస్తున్నారు సార్. వస్తున్నావా నాయనా? త్వరగా వెళ్ళండి, బాబు గారి కోపం వస్తుంది. వస్తున్నాను సార్. ఇంకా వెళ్ళలేదా? రా. డాక్టర్ గారు, ఈ మోకాళ్ళ నొప్పులు పగవాళ్ళకు కూడా అబ్బా, వద్దండి. ఒకసారి చెప్పావు చాలు, ఆయన టోపీలోకి వెళ్ళిపోయింది. ఇదే ఇవ్వండి. ఒక్క డోస్ వేసానంటే నీ మోకాళ్ళ నొప్పులు గీకాళ్ళ నొప్పులు ఫటాఫట్. ఇక నువ్వు మోటార్ సైకిల్ లాగా ఫట 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 ఫట.
చూసావట్లా నా చేతి మాత్ర ఆహా ఒక్క డోస్ తో పీటీ ఉషా పరిగెడుతున్నాడా ఆడు పీటీ ఉషానే మీరే ఓటీ భాష ఏ మందు కొట్టేశాడు ఫీజు ఎక్కువ ఫీజు కొట్టాడా పరిగెత్తు 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 పట్టుకో 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 ఆ పిలుపు నాది రేయ్, ఆగరా. సార్ వాడిన డబ్బులే కొట్టాడు వాడు ఇవ్వాల్సిన డబ్బు కూడా నేను ఇస్తాను రండి. సరే పద డబ్బులు ఇవ్వరా? ఇవ్వనురా. ఒరేయ్, నేను పరిగెత్తలేనురా. పరిగెత్తరా. 1 2 ఇదే మందుకి 3 4 ఇది నా ఫీజు 5 6 7 8. ఇదెవరు వైద్యానికి మీరు వైద్యం చేయడానికి కాదు సార్, మా ఆవిడ ఉంది మై వైఫ్. ఆ, ఆ పెద్దానికి చేస్తున్న వైద్యం 100% కరెక్ట్ కాదని చెప్పడానికి. ఏం అర్థం కావట్లేదు చాలా తికమగ్గా ఉంది అదిగో చిటికి కూడా బోధపడలేదు సార్ ఆ పెద్దన మాకు ఏకు మేకే కూర్చున్నాడు, మమ్మల్ని అప్పడాలాగా నమిలి తినేస్తున్నాడు. మా పిచ్చిదుందే అదే మీ వైఫ్ సార్, ఆయన ఏదో పెద్ద భగవంతుడు అనుకొని ఆయనకు అడ్డమైన సేవలు చేస్తోంది, నన్నేమో అడ్డగడ్డలో చూస్తోంది. నిజమేనయ్యా ఇప్పుడు నేను ఎట్లా నిన్ను రేసు గుర్రంలా చేయగలను ఇక్కడే సార్ మీ బిషక్రత్నాలు మీ అస్తవాసులు అవసరపడేవి. పంపించండి. ఓహో అదే ఆ విషయం అయితే నిశ్చితగా ఉండు నువ్వు ఈనాడే ఈ క్షణమే పెట్టే బేడా సర్దుకొని ఆయన నిష్క్రమణ నీకు విముక్తి సంక్రమణ దొరక మంచం దొరికితే ఇప్పుడే కరెంట్ పోవాలా? చేతి వంట అమృతం. నా కర్మ కాకపోతేను. ఏమండి మ్మ్. కొంచెం లేవండి లేవండి మీరు కూర్చోండి బాబు గారు కరెంటు పోయినట్టుందే. కొంచెం విసిరండి. సారీ అండి. ఏంటో కొన్ని పుట్టుకతో వచ్చిన అలవాట్లు పుడకలతో గాని పోవని భోంచేయగానే ఇంత తీపి తింటాం, ఓ అరగంట నడుము వాల్చటం. అన్ని చోట్ల మన ఇష్టాలు జరిపించుకోవాలనుకోవటం ఫూలిష్నెస్ కదండి. అది పరాయి చోట. ఎందుకో నేను ఇది పరాయిలు అనుకోవటం లేదయ్యా, మా ఇంట్లో నా వాళ్ళ మధ్య ఉన్నట్టుగా ఉంది, దేవాలయంలాగా. ఎందుకుండదు సార్, ఒక వెర్రి మొగుడు పిచ్చిపారే కొలువే ఉన్న గృహదేవాలయం కదా. మా ఇందు పిచ్చిదెలా అవుతుందయ్యా? తీసుకోండి. సాక్షాత్తు అన్నపూర్ణాదేవి. చూడు స్వీట్ కూడా తీసుకొచ్చింది. ఇక్కడ ఇంకో ప్రాణి కూడా ఉంది. ఇది షుగర్ ప్రీత చేసింది. నాకేం అభ్యంతరం లేదమ్మా నేను షుగర్ వాడినే రండి సార్ కూర్చోండి. ఊరక రారు మహాత్ములని. ఏమిటి అపూర్వ దర్శనం? ఒక్కసారి బాబు గారి దర్శనం చేసుకుందామని దేవుడు పంపించినట్టు వచ్చారు. మా ఇందు చేస్తున్న గృహ వైద్యం సరైన దారిలో వెళుతుందో కాదో తమరే చూసి చెప్పాలి. తనంతా మిడిమిడి జ్ఞానం కదా. స్వీట్ చాలా బాగుండమ్మా తర్వాత కనొచ్చు, వచ్చిన పని చూడు. ఇంకా కొంచెం కావాలండి. తర్వాత తింటారులే. ఆయనకు వచ్చిన రోగం గురించి, నువ్వు చేస్తున్న వైద్యం గురించి ఒక గ్రంథం రాసావు కదా, అది తీసుకురా. ఇప్పుడే తెస్తా. ఈ స్వీట్ షుగర్ ఫ్రీతో ఎలా చేశానమ్మా? తెస్తున్నాను సార్. ఇదిగోండి డేట్ వైజ్ రాశాను. బాబా 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 సాయి రామ్ జై జై రామ్ 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 వచ్చిన పని చూడవయ్య మగడ. సాయి రామ్ వాతం ప్రకోపించడం వల్ల మహావాతం. ఇది తప్పు కదా సార్? కరెక్ట్. కషాయం కరెక్ట్ గా వాడామమ్మా, చాలా కరెక్ట్. విత్తం ప్రకోపించడం వల్ల భాస్కరుడు మహాపితాంతుడు. ఇది తప్పు కదా సార్? ఇదే వాడాలి. ఇది వాడడం వల్లే కుదురుకుంది. పర్ఫెక్ట్ అమ్మా, పర్ఫెక్ట్ గా వాడావు. తర్వాత ఇది తప్పు కాదు, ఇది వాడటం వల్లే వ్యాధి అయిపోయింది. ఇక ధర్మిలా ఇదేమిటిది? పోయిన శనివారం మీకు ఆకలి మందగించిందా? అవును సార్, అమ్మాయి మంది ఇచ్చింది, అప్పటి నుంచి ఒకటే పిచ్చాక. మరి వాడిన మందు అటువంటిది. అందుకే మమ్మల్ని అంటున్నాడు. తదుపరి స్వర్ణక్ర వ్యాధి. చాలా కరెక్ట్ గా వైద్యం చేస్తున్నామమ్మా, చాలా సంతోషం. చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది సార్. కరెక్ట్ వైద్యం, పర్ఫెక్ట్ మెడిసిన్స్. ఇలాగే కంటిన్యూ చేయమ్మా సార్. మరొక్క మండలం పాటు ఇలాగే ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటే కరణం మళ్ళీ స్వర్ణి మించిపోతారు. గుడ్ డే, గుడ్ లక్. బాబు గారు ఇంకో 40 రోజులు మీ ఇంట్లో ఉంటే అదృష్టం మీకు దక్కింది. అమ్మా నువ్వు నాకు పునర్జన్మనిచ్చిన తల్లివా అమ్మా? కాదు, మీకు సేవ చేసుకునే దాసిని. ఏమై డాక్టర్, ఇక్కడ నాకు అభయం ఇచ్చి అక్కడ ఆ ముసలానికి ఇంకొక మండలం 40 రోజులు ఉంటే బోడి సలహా ఇస్తావా? చంపేస్తావు నోర్మై. చేది నేను నా వృత్తికి అన్యాయం చేయలేను, ద్రోహం చేయలేను. ఒకటే నీ భార్య చేస్తున్న వైద్యాన్ని ఏ డాక్టరు తప్పట్లేదు. పడితే మహాపాపం. నేను ఆ పాపం చేయలేకనే ఆమెను అభినందించి మనసులో నేను నమస్కరించుకొని వచ్చేసాను. ఏంటో అన్ని వృద్ధాప్య లక్షణాలు. సారీ బాబు, పద. పెద్ద పెద్ద వాటికి చెప్పలేదండి సారీలు. ఇంత చిన్న విషయానికి ఎందుకండి సారీలు జారీలు? ఏంటి బాబు, నీ మనసు ఎప్పుడైనా బాధ పెట్టానా? అబ్బే లేదండి, మీరు మమ్మల్ని చాలా సుఖపెడుతున్నారు, ఎంతో చెప్పలేం. ఏమండి
కొత్తగా పెళ్ళైన వాళ్ళం ఏకైక గది ఏనాడైనా ఏకాంతం అయ్యా తమరి దయవల్ల. అదేమో పొద్దున్న లేవగానే మీకు నూళ్ళు మద్దనాలు, నేనేమో మీకు షేవింగ్లు తల స్నానాలు. ఇలా మీకు సపరేట్ చేస్తుంటే ఎంత సుఖంగా ఉంటుందో చెప్పండి. వచ్చిన 4 నూకులు మీకు ముడుపుగా చెల్లించుకుంటున్నాం. బకెట్లు నిండిపోతున్నాయి పుణ్యాలు. మీరేమో హాయిగా దోమతెరలో త్యాగే సంగీతం వింటూ బట్టపత్ర సాయిలా పబలింపు. నేనేమో ఆరు బయట చెక్క బల్ల మీద దోమల సంగీతంతో సకిలింపు. నేనెంత ఆలోచించలేదయ్యా. మీరెందుకు ఆలోచిస్తారండి? వృద్ధాప్య లక్షణం కదా పాపం. ఇందు అలా తిరగడుతుంటే ఏమిటో నన్ను నేను మర్చిపోతాను. ఇది కూడా వృద్ధాప్య లక్షణమే సార్. కానీ మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోవాలి కదా సార్. పరసేవ బాధితులు పీడితులు సార్. యత్రాత్రయాత్ జన పీడిత తత్రాత్రయాత్ అవశ్య నిష్క్రమణ. అంటే ఎక్కడెక్కడైతే ఓ వ్యక్తి జనాలను పీడిస్తుంటాడో తక్షణమే ఆ పీడుడు గాడిని నిష్క్రమింప చేయాలన్నమాట. ఇది నా మాట కాదు సార్. భగవద్గీతలో 36వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు వాచ. ఇది మనసు లోతులను చూస్తున్న సారీ. ఐఎమ్ వెరీ సారీ చక్రి. పదవరకి అమ్మవారి దర్శనం చేయిస్తాను తీసుకొచ్చాను. వెళ్ళకపోతే ఆ పాప నాకు చుట్టుకుంటుందేమో. పదండి. లేదు, నాకు వాస్తవాలను విడదీసి చెప్పి జ్ఞానోదయం చేసిన పుణ్యం నీకు దక్కుతుంది. పద. ఆటో